నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. వలసల విషయంలో జగన్ వైఖరి ఏంటి? అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటి? జమిలీ ఎన్నికల అంశంలో చంద్రబాబు మనసులో మాటేంటి? బీజేపీ వ్యూహానికి చంద్రబాబు అండ ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయా? కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు పాత నాయకులు సహకరించడం లేదా? కాంగ్రెస్ లో ఇద్దరు సీనియర్ నాయకులు అలక్కపాన్పు ఎక్కారా? కీలకమైన పదవులు దక్కలేదనే నిరాశలో ఉన్నారా? ఇలాంటి కథనాలతో మీ ముందుకొచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉండడానికి ఎవరూ ఇష్టపడడం లేదట. మండల స్థాయి నాయకుల నుంచి మాజీ మంత్రుల వరకు తలో దారి చూసుకుంటున్నారట. సీనియర్లు అందరూ పార్టీని వీడుతున్నా వైఎస్ జగన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అసలు సీనియర్లు ఎందుకు పార్టీ వదిలేస్తున్నారు? ఈ విషయంలో జగన్ వైఖరేంటి మరి? వైసీపీని కీలక నాయకులు విడిచి వెళ్లిపోతున్నారు. పార్టీలోని సీనియర్లు ఒక్కొక్కరిగా అధినేత జగన్కు దూరం అవుతున్నారు. ఇన్నాళ్లు జగన్కు సన్నిహితులుగా పేరున్న నాయకులే పార్టీని వీడుతుండటంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పైగా సీనియర్లు పార్టీని వీడడంపై వైఎస్ జగన్ కనీసం నోరు మెదపకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. అసలు జగన్ వైఖరి ఏంటో తెలియక అయోమయానికి గురవుతున్నారట. వైసీపీ భవిష్యత్ ఏంటని నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. అసలు ఎవరూ పిలవకుండానే వైసీపీ సీనియర్లు తమంతటి తాముగా వెళ్లి వేరే పార్టీలో చేరడం ఏంటనే చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతోంది. దీని వెనుక ఏమైనా కారణాలున్నాయా అని కార్యకర్తలు ఆరా తీస్తున్నారట. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వైఎస్ జగన్ కాంగ్రెస్కు రాజీనామా చేసి బయటకొచ్చారు. తర్వాత వైఎస్ఆర్సీపీని స్థాపించారు. ఆ సమయంలో మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట నడిచిన మొదటి వ్యక్తి బాలినేని. దివంగత సీఎం రాజశేఖరరెడ్డితో బంధుత్వం ఉండడమే కాకుండా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా బాలినేని ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్కు కూడా పూర్తి మద్దతు తెలిపారు. అందుకే మంత్రి పదవిని కూడా వదిలి జగన్ వెంట నడిచారు. దాదాపు 12 ఏళ్ల పాటు జగన్ వెంట నడిచిన బాలినేని చివరకు జనసేనలో చేరడంతో వైసీపీ నాయకులు షాక్ తిన్నారట. జగన్ సన్నిహితుడే పార్టీలో ఉండడానికి ఇష్టపడకుంటే తాము మాత్రం ఎలా కొనసాగగలమని చర్చించుకుంటున్నారట. బాలినేని బాటలోనే జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలోకి వెళ్లనున్నారట. ఆయన కూడా వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్ పిలుపు మేరకే ఆయన రాజకీయాల్లోకొచ్చి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్పై ఉన్న అభిమానంతోనే జగన్ వెంట నడిచారని ఉదయభాను చెప్తుంటారు. ఇప్పుడు ఆయన కూడా జగన్కు దూరం అవుతున్నారు. జగన్ ప్రభుత్వంలో విప్గా పనిచేసిన ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా వైసీపీని అంతా తానే నడిపించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఉదయభాను తనకు అనుకూలంగా పనులు చేయించుకున్నారనే టాక్ ఉంది. అలాంటి నాయకుడు కూడా జగన్తో విభేదించి పార్టీ మారడం విస్మయాన్ని కలిగిస్తోందని కార్యకర్తలు అంటున్నారు. ఇక వైఎస్ఆర్కు సన్నిహితుడైన మరో నాయకుడు ఆళ్ల నాని. 2004-2009లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019లో గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ జగన్ ఆయనకు డిప్యూటీ సీఎం హోదా కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత 2 ఏళ్లకే మంత్రి పదవిని కోల్పోవలసి వచ్చింది. అప్పటినుంచి ఆళ్ల నాని అసంతృప్తితో ఉన్నారట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆళ్ల నాని మనసు మార్చుకున్నారట. బాలినేనితో కలిసి ఆయన కూడా జనసేనలో చేరాలని భావిస్తున్నారట. ఇక వైఎస్ జగన్తో మంచి సంబంధాలున్న వంగ గీత కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారట. పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె వైఎస్ జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారట. ఆమె కూడా వైసీపీని వీడి జనసేనలో చేరుతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. వంగ గీత అనుచరులు, అభిమానులు కూడా పార్టీ మారాలని సలహా ఇస్తున్నారట. వైసీపీ ద్వారా మనకు జరిగిన లబ్ధి ఏమీ లేదని, జనసేనలో చేరితే పవన్ తప్పకుండా తగిన గౌరవం ఇస్తారని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారట. ఇలా వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులుగా పేరున్న వారే తమ దారి తాము చూసుకుంటూ ఉండడం పార్టీలో ఆందోళన కలిగిస్తోందట.
పార్టీని విడిచి వెళ్తున్న వారు గతంలో మంచి పదవులే అనుభవించారని, కష్టకాలంలో అండగా ఉండకుండా ఎందుకు వెళ్తున్నారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. బాలినేనికి జగన్కు మధ్య ఒక ఆర్థిక వ్యవహారంలో విభేదాలు తలెత్తాయని పార్టీలో చర్చ జరుగుతోందట. ఒంగోలులో ఓడిపోయిన తర్వాత తాను ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడినా జగన్ మద్దతు ఇవ్వలేదనే బాధ బాలినేనిలో ఉందట. ఒకప్పుడు జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాదరావు, కురసాల కన్నబాబు వంటి వారు పార్టీలో చేరగానే మంచి హోదాను దక్కించుకున్నారనే కోపం సీనియర్లలో ఉందట. జగన్ తన చుట్టూ కోటరీని ఏర్పాటు చేసుకుని తమకు సమయం కూడా ఇవ్వకపోవడంపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారట. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ తీరులో మార్పు రాకపోవడం వారిని మరింతగా బాధపెట్టిందట. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీని విడిచిపెట్టారు. పొంగనూరు మున్సిపాలిటీలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. గుంటూరు, ఏలూరు జిల్లా పరిషత్తులు కూడా టీడీపీ పరమయ్యాయి. ఇంకొన్ని జెడ్పీలు కూడా దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇంత జరుగుతున్న జగన్ మాత్రం సైలెంట్గానే ఉన్నారు. వలసలు ఇలాగే పెరిగితే వైసీపీ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారట. అయితే వెళ్లేవారిని ఆపేందుకు జగన్ పెద్దగా ఇష్టపడడం లేదని అంతర్గతంగా చర్చ జరుగుతోందట. ఉన్నవారితోనే పార్టీని నడిపిస్తానని జగన్ తన సన్నిహితులతో చెప్పారట. ఇవాళ పార్టీని వదిలి వెళ్లిన వారే రేపు బాధపడతారని, ఒక్కడిగా మొదలుపెట్టాను, ఒక్కడినే నడిపిస్తానని జగన్ అంటున్నారట. నాయకులు వలస బాట పట్టినా తనతో ఉండే కార్యకర్తలు అలాగే ఉంటారని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి వలసల విషయంలో జగన్ స్పష్టమైన వైఖరి మాత్రం అర్థం కాక పార్టీ భవిష్యత్ ఏంటా అని వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారట.